శాంతి 17/11/2023 మధురమైన పిల్లలు, తండ్రి మెడలోని హారంగా అయ్యేందుకు జ్ఞాన యోగాల రేస్ చేయండి. పూర్తి ప్రపంచానికి తండ్రి పరిచయం ఇవ్వటం మీ కర్తవ్యము. ప్రశ్న: సదా ఏ నషాలో ఉంటే జబ్బు కూడా నయమైపోతుంది? జవాబు: ఈ పాత శరీరం గురించి చింత చేయకుండా జ్ఞాన యోగాల మస్తీలో ఉండండి. ఎంతగా ఈ శరీరం పట్ల బుద్ధిని ఉంచుతారో, లోభము ఉంచుకుంటారో అంతగా జబ్బులు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ శరీరాన్ని అలంకరించుకోవటం, పౌడర్, ఫేస్ క్రీమ్లు మొదలైనవి పూసుకోవటం ఇవన్నీ వ్యర్థమైన అలంకారాలు. మిమ్మలను మీరు జ్ఞాన యోగాలతో అలంకరించుకోండి. ఇదే మీ సత్యమైన అలంకారము. పాట: తండ్రి జతలో ఉన్నవారి కొరకే వర్షము. ఓం శాంతి. ఇప్పుడు ప్రపంచంలో తండ్రులైతే చాలామంది ఉన్నారు, కానీ వారందరి రచయిత అయిన తండ్రి ఒక్కరే. వారే జ్ఞానసాగరులు. పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడని, జ్ఞానం ద్వారానే సద్గతి జరుగుతుందని తప్పకుండా అర్థం చేసుకోవలసి ఉంటుంది. సత్యయుగం స్థాపన అయినప్పుడే మనుషులకు సద్గతి లభిస్తుంది. సద్గతి దాత అని తండ్రి ఒక్కరినే అంటారు. సంగమ సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు జ్ఞానసాగరుడు వచ్చి దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకెళ్తారు. భారతదేశం అన్నిటికంటే ప్రాచీనమైనది. 84 జన్మల గాయనం భారతవాసులకే ఉంది. మొట్టమొదట సృష్టిలో ఏ మనుష్యులైతే వచ్చి ఉంటారో వారే 84 జన్మలు తీసుకుంటారు. దేవతలకు 84 జన్మలంటే బ్రాహ్మణులకి కూడా 84 జన్మలని అర్థము. ముఖ్యమైన వారినే ఉదహరిస్తారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. తప్పకుండా బ్రహ్మ ద్వారానే సృష్టిని రచిస్తారు. మొట్టమొదట సూక్ష్మ లోకాన్ని, తర్వాత స్థూల లోకాన్ని రచిస్తారు. ఇప్పుడు సూక్ష్మ లోకం ఎక్కడుందో, మూలలోకం ఎక్కడుందో పిల్లలైనా మీకు తెలుసు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము వీటినే 3 లోకాలని అంటారు. త్రిలోకనాథుడు అని అన్నప్పుడు దాని అర్థం కూడా కావాలి కదా. తప్పకుండా ఏవో 3 లోకాలైతే ఉంటాయి కదా. వాస్తవానికి ఒక తండ్రిని మరియు వారి పిల్లలైన మిమ్మల్నే త్రిలోకనాథులని పిలవవచ్చు. ఇక్కడైతే త్రిలోకనాథ్, శివ, బ్రహ్మ, విష్ణు, శంకర్ అని అనేక మంది మనుష్యుల పేర్లుంటాయి. భారతవాసులు ఈ పేర్లన్నీ తమపై ఉంచుకున్నారు. రాధాకృష్ణ, లక్ష్మీ నారాయణ అని డబల్ పేర్లు కూడా ఉంచుకుంటారు. రాధా మరియు కృష్ణులు వేరువేరుగా ఉండేవారని ఎవ్వరికీ తెలీదు. రాధ ఒక రాజ్యంలో రాకుమారిగా ఉండేది. కృష్ణుడు మరొక రాజ్యంలో రాకుమారునిగా ఉండేవారు. ఈ విషయాలు ఇప్పుడే మీరు తెలుసుకున్నారు. మంచి మంచి పిల్లల బుద్ధిలో మంచి మంచి పాయింట్లు ధారణ అయ్యి ఉంటాయి. ఉదాహరణకి తెలివైన డాక్టర్ వద్ద ఎన్నో మందుల పేర్లుంటాయి. ఇక్కడ కూడా నూతన మహావాక్యాలు చాలా వెలువడుతూ ఉంటాయి. రోజు రోజుకి అన్వేషణలు జరుగుతూ ఉంటాయి. మంచి అనుభవం ఉన్నవారు కొత్త కొత్త పాయింట్లు ధారణ చేస్తూ ఉంటారు. ధారణ చేయలేదంటే మహారథుల వరుసలోకి తీసుకోబడరు. ఆధారమంతా బుద్ధిపై మరియు అదృష్టంపై కూడా ఉంది. ఇది కూడా డ్రామాలో ఉంది కదా. డ్రామా గురించి కూడా ఎవ్వరికీ తెలీదు. కురుక్షేత్రంలో మనం పాత్రను అభినయిస్తున్నామని కూడా అర్థం చేసుకుంటారు. కానీ డ్రామా ఆది మధ్యాంతాలు తెలియకుంటే ఏమీ తెలియనట్లే. పిల్లలైన మీరు అన్నీ తెలుసుకోవాలి. తండ్రి వచ్చారని పిల్లలకి తెలుసు కనుక ఇతరులకి కూడా తండ్రి పరిచయం నివ్వటం పిల్లల కర్తవ్యం. పూర్తి ప్రపంచానికి తెలియచేయటం వారి బాధ్యత. తర్వాత నాకు తెలియదు అని ఎవ్వరూ అనరాదు. మీ వద్దకు చాలామంది వస్తారు.
సాహిత్యము మొదలైనవి చాలా తీసుకుంటారు. పిల్లలు ప్రారంభంలో చాలా సాక్షాత్కారాలు కూడా చేసుకున్నారు. ఈ క్రీస్తు, ఇబ్రహీం మొదలైన వారు కూడా భారతదేశంలోకి వస్తారు. భారతదేశం అందరినీ తప్పకుండా ఆకర్షిస్తూ ఉంటుంది. నిజానికి అనంతమైన తండ్రి జన్మస్థానం భారతదేశమే కదా. కానీ వారికి భారతదేశం భగవంతుని జన్మస్థానమని తెలీదు. భలే శివ పరమాత్మ అని అంటారు కూడా. కానీ అందరూ పరమాత్మలే అని అన్నందున అనంతమైన తండ్రి మహత్వం మాయం చేసేశారు. పిల్లలైన మీరిప్పుడు భారతఖండము అన్నిటికన్నా గొప్ప తీర్థస్థానమని అర్థం చేసుకున్నారు. మిగిలిన సందేశకులు మొదలైన వారందరూ వారి వారి ధర్మస్థాపన చేసేందుకే వస్తారు. వారి వెనుక వారి ధర్మాలకు చెందిన వారు వస్తూ ఉంటారు. ఇప్పుడిది అంతిమ సమయం. తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడికి మిమ్ములను ఎవరు తీసుకొచ్చారు? యేసుక్రీస్తు వచ్చి క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేశారు. అతడే మిమ్మలను ఇక్కడకు లాక్కుని వచ్చారు. ఇప్పుడు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించి అలసిపోయారు. ఈ విషయాలు మీరు అర్థం చేయించాలి. అందరూ వారి వారి పాత్ర అభినయించేందుకు వస్తారు. పాత్రను అభినయిస్తూ దుఃఖంలోకి రావలసిందే. మళ్ళీ ఆ దుఃఖం నుండి విడిపించి సుఖంలోకి తీసుకెళ్లటం తండ్రి కర్తవ్యమే. భారతదేశం తండ్రి జన్మస్థానము. ఈ మహత్యము పిల్లలైన మీలో కూడా అందరికీ తెలీదు. అర్థం చేసుకునేవారు కొద్దిమందే. వారికే నష కూడా ఎక్కువవుతుంది. తండ్రి కల్పకల్పము భారతదేశంలోనే వస్తారు. ఇది అందరికీ తెలియచేయాలి. ఆహ్వానమివ్వాలి. మొదట ఈ సేవ చేయవలసి వస్తుంది. సాహిత్యాన్ని తయారు చేయించవలసి ఉంటుంది. ఆహ్వానమైతే అందరికీ ఇవ్వాలి కదా. రచయిత రచనల జ్ఞానము ఎవ్వరికీ తెలీదు. సేవాదారులుగా అయ్యి తమ పేరుని ప్రసిద్ధం చేసుకోవాలి. ఎవరైతే చురుకైన పిల్లలుగా ఉంటారో, ఎవరి బుద్ధిలో చాలా పాయింట్లు ఉంటాయో వారి సహయోగం అందరూ కోరుతారు. వారి పేరే స్మరిస్తూ ఉంటారు. మొదట శివబాబాను జపిస్తారు. తర్వాత బ్రహ్మబాబాను, తర్వాత పిల్లలందరినీ నెంబర్ వారుగా జపిస్తారు. భక్తి మార్గం చేతిలో మాలను తిప్పుతూ ఉంటారు. ఇప్పుడు ఫలానా వారు చాలా మంచి సేవాదారులు, నిరహంకారులు, చాలా మధురమైన వారు, వారికి దేహ అభిమానమే లేదు అని నోటితో జపిస్తారు. మధురంగా అయినట్లయితే అందరూ మధురంగా వ్యవహరిస్తారని అంటారు కదా. తండ్రి చెప్తున్నారు, మీరు దుఃఖితులుగా అయ్యారు. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే నేను కూడా మీకు సహయోగం చేస్తానని తండ్రి అంటారు. మీరు ద్వేషిస్తే నేనేం చేస్తాను అంటే వారు తమను తామే ద్వేషించుకుంటారు. పదవి లభించదు. ధనము లెక్కలేనంత లభిస్తుంది. ఎవరికైనా లాటరీ తగిలితే ఎంతగా సంతోషిస్తారు. అందులో కూడా బహుమతులు వస్తాయి. మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతులుంటాయి. అలాగే ఇది కూడా ఈశ్వరీయ రేస్, జ్ఞానము మరియు యోగ బలాల పందెం. ఇందులో ఎవరు వేగంగా వెళ్తారో వారే మెడలోని హారంగా అవుతారు. అంతేకాక సింహాసనంపై సమీపంగా కూర్చుంటారు. చాలా సహజంగా అర్థం చేయించబడుతోంది. మీరు కర్మయోగులైనందున మీ గృహస్థాన్ని కూడా సంభాళించండి. తరగతిలో 1 గంట చదువుకోవాలి. తర్వాత ఇంటికి వెళ్ళి దానిపై మననం చేయాలి. పాఠశాలలో కూడా ఇలాగే చేస్తారు కదా. స్కూలులో చదువుకుంటారు. తర్వాత ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేస్తారు. తండ్రి చెప్తున్నారు, 1 గడియ, అర్ధ గడియ, రోజులో 8 గడియలుంటాయి. తండ్రి చెప్తున్నారు, అందులో 1 గడియ, అర్ధ గడియ అయినా స్మృతి చేయండి. 15-20 నిమిషాలైనా క్లాసుకు వచ్చి ధారణ చేసి మళ్ళీ మీ కార్యకలాపాలలోకి వెళ్ళండి. ఇంతకుముందు బాబా స్మృతిలో కూర్చోండి.
స్వదర్శన చక్రాన్ని తిప్పండి అని మిమ్మల్ని కూర్చోపెట్టేవారు. యజ్ఞ ప్రారంభం యొక్క విషయము స్మృతి అనే పేరు అయితే ఉండేది కదా. తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ తిప్పుతూ ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోండి, అప్పుడే అంతిమతి సోగతి అవుతుంది. మళ్ళీ అమృతవేళ సమయంలో లేచినప్పుడు అదే పాయింట్లు గుర్తుకు వస్తుంటాయి. ఇలాంటి అభ్యాసం చేస్తూ చేస్తూ మీరు నిద్రను జయించేవారిగా అయిపోతారు. ఎవరు చేస్తారో వారే పొందుతారు. చేసేవారు కనిపిస్తూ ఉంటారు. వారి నడవడికలే ప్రత్యక్షమవుతాయి. చెయ్యలేని వారి నడవడికలు మరొక విధంగా ఉంటాయి. ఈ పిల్లలు విచారసాగర మథనం చేస్తారు, ధారణ చేస్తారు అని గమనించబడుతుంది. లోభము మొదలైనవి ఏవీ లేవు కదా. ఇది పాత శరీరము. జ్ఞాన యోగాల ధారణ జరిగినప్పుడే ఈ శరీరం కూడా బాగుంటుంది. ధారణ చెయ్యలేదంటే ఈ శరీరము ఇంకా పాడైపోతుంది. నూతన శరీరము మళ్ళీ భవిష్యత్తులో లభిస్తుంది. ఆత్మను శుద్ధంగా చేసుకోవాలి. ఇదైతే పురాతన శరీరము. దీనికి ఎంత పౌడర్ వేసినా, లిప్స్టిక్ మొదలైనవి వేసుకుని అలంకరించుకున్నా పైసాకి పనికిరాదు. ఈ అలంకారమంతా వ్యర్థమే. ఇప్పుడు మీ అందరి నిశ్చితార్థము శివబాబాతో జరిగింది. వివాహం జరిగే రోజున పాత వస్త్రాలను ధరిస్తారు. ఇప్పుడు ఈ శరీరాన్ని అలంకరించుకోరాదు. మిమ్ములను మీరు జ్ఞాన యోగాలతో అలంకరించుకుంటే మళ్ళీ భవిష్యత్తులో రాకుమారీలుగా అవుతారు. ఇది జ్ఞాన మానస సరోవరము. ఇందులో జ్ఞాన మునకలు వేస్తూ ఉంటే స్వర్గంలోని దేవతలుగా అవుతారు. ప్రజలను దేవతలని అనరు. కృష్ణుడు ఎత్తుకుపోయారని తమ మహారాణులుగా పట్టపురాణులుగా చేసుకున్నారని అంటారు కదా. అంతేకాని ఎత్తుకుపోయి ప్రజల్లో కూడా చండాలురు మొదలైన వారిగా తయారు చేశారని అనరు కదా. మహారాజా మహారాణులుగా చేసేందుకే ఎత్తుకెళ్ళాడు. మీరు కూడా ఈ పురుషార్థం చేయాలి. ఏ పదవి దొరికినా మంచిదే అని అనుకోకండి. ఇక్కడ చదువు ముఖ్యమైనది. ఇది పాఠశాల కదా. గీతా పాఠశాలలు చాలా తెరుస్తారు. వారు కూర్చుని కేవలం గీతను వినిపిస్తారు. కంఠస్థం చేసి ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకుని అర్ధగంట 30 గంట దానిపై మాట్లాడుతుంటారు. ఇందులో ఏ ప్రాప్తి కూడా లేదు. ఇక్కడైతే తండ్రే కూర్చుని చదివిస్తారు. మన లక్ష్యము ఉద్దేశము స్పష్టంగా ఉంది. ఇక ఏ వేదశాస్త్రాల అధ్యయనంలో కానీ జపతపాదుల్లో కానీ ఏ లక్ష్యము లేదు. కేవలం పురుషార్థం చేస్తూ ఉంటారు. కానీ ఏం లభిస్తుంది? ఎప్పుడు చాలా భక్తి చేశారో అప్పుడే భగవంతుడు లభిస్తారు. అయినా రాత్రి తర్వాత పగలు తప్పకుండా రావాల్సిందే. అలా సమయానికి జరుగుతుంది కదా. కల్పము ఆయువు గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. వారిని అర్థం చేయిస్తే శాస్త్రాలు సత్యమెలా అవుతాయని అంటారు. అయితే భగవంతుడు అసత్యం చెప్తారా? అర్థం చేయించేందుకే శక్తి కావాలి అంతే. ఇప్పుడు పిల్లలైన మీలో యోగబలం కావాలి. యోగ బలంతో అన్ని పనులు సహజమైపోతాయి, సంపన్నమవుతాయి. ఏ పనినైనా చెయ్యలేకుంటే కారణం శక్తి లేదు, యోగం లేదు అని అర్థం. అక్కడక్కడ బాబా కూడా సహాయం చేస్తారు. డ్రామాలో ఏ నిర్ణయం ఉందో అదే పునరావృతం అవుతూ ఉంది. ఇది కూడా పిల్లలైన మనమే అర్థం చేసుకోగలం. ఇతరులెవ్వరూ దీనిని అర్థం చేసుకోలేరు. క్షణక్షణము ఏం జరుగుతూ ఉంటుందో అది గడియారపు ముల్లులా టిక్ టిక్ అంటూ ఉంటుంది. మనం శ్రీమతమనుసారము కర్మలోకి వస్తాము. శ్రీమతమనుసారం నడుచుకోలేదంటే శ్రేష్టంగా ఎలా అవుతారు? అందరూ ఒకేలా అవ్వలేరు. మనమంతా ఒకటైపోవాలి అని మనుషులు భావిస్తారు. కానీ ఒకటిగా అవ్వటమంటే అర్థం తెలీదు. దేనిలో ఒకటిగా అవ్వాలి? అందరూ తండ్రులుగా అవ్వాలా, లేక అందరూ సోదరులుగా అవ్వాలా? సోదరులు అన్నా సరిగ్గానే ఉంటుంది. శ్రీమతం అనుసారము
తప్పకుండా మనమంతా ఒక్కటిగా అవ్వగలము. మీరందరూ ఒకే మతంపై నడుస్తారు. మీ తండ్రి, టీచర్, గురువు ఒక్కరే. శ్రీమతంపై పూర్తిగా నడవలేని వారు శ్రేష్టంగా కూడా అవ్వలేరు. పూర్తిగా నడవలేదంటే సమాప్తమైపోతారు. ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వారిని మాత్రమే పందెంలో తీసుకుంటారు. ఏదైనా పెద్ద పందెం జరిగినప్పుడు గుర్రాన్ని కూడా మంచి ఫస్ట్ క్లాస్గా ఉండే దానిని మాత్రమే ఎన్నుకుంటారు. ఎందుకంటే లాటరీలో పెద్ద మొత్తం ఉంచుతారు. ఇది కూడా గుర్రపు పందెమే. హుస్సేన్ గుర్రము అని అంటారు కదా, వారు హుస్సేన్ గుర్రముపై యుద్ధం చేసినట్లు చూపించారు. ఇప్పుడు పిల్లలైన మీరు డబుల్ అహింసకులు. కామహింస నెంబర్ 1 హింస. ఈ హింసను గూర్చి ఎవ్వరికీ తెలీదు. సన్యాసులు కూడా ఇలా భావించరు. కేవలం ఇది వికారము అని చెప్తారు. తండ్రి చెప్తారు, కామము మహాశత్రువు. అది ఆది మధ్య అంత్యాలు దుఃఖాన్ని ఇస్తుంది. మాది ప్రవృత్తి మార్గము, రాజయోగమని, మీది హఠయోగమని నిరూపించి చెప్పాలి. మీది హఠయోగము. మీరు శంకరాచార్యుని ద్వారా హఠయోగాన్ని నేర్చుకుంటారు. మేము శివాచార్యుని ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటామని చెప్పాలి. సమయం వచ్చినప్పుడు ఇటువంటి విషయాలను వినిపించాలి. దేవతలు 84 జన్మలు కదా. ఈ క్రైస్తవులు మొదలైన వారికి ఎన్ని జన్మలని కొంతమంది అడుగుతారు. అరే, మీరే లెక్క వేసుకోవచ్చు అని చెప్పండి. 5000 సంవత్సరాలలో 84 జన్మలు తీసుకున్నారు. మరి క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలయ్యింది. సరాసరి ఎన్ని జన్మలు తీసుకుని ఉండవచ్చో లెక్క వేయండి. 31 జన్మలుండవచ్చు. ఇది స్పష్టంగా ఉంది. ఎవరైతే చాలా సుఖాన్ని చూస్తారో వారు దుఃఖాన్ని కూడా చాలా చూస్తారు. వారికి సుఖం కూడా తక్కువే, దుఃఖము కూడా తక్కువే. సరాసరి లెక్క వెయ్యాలి. చివరిలో వచ్చేవారు కొద్ది జన్మలే తీసుకుంటారు. బుద్ధుడు, ఇబ్రహీం మొదలైన వారి లెక్కను కూడా తీసుకోవచ్చు కదా. 1-2 జన్మల వ్యత్యాసం వస్తుంది అంతే. కావున ఈ విషయాలన్నీ విచారసాగర మథనం చెయ్యాలి. ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? మొదట తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి కదా. మీరు తండ్రిని స్మృతి చెయ్యండి. ఎన్ని జన్మలు తీసుకోవాలో అన్ని తీసుకుంటారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని చెప్పండి. బాగా అర్థం చేయించాలి. శ్రమతో కూడిన పని. శ్రమ పడితేనే సఫలీకృతమవుతారు. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. బాబాతో మరియు బాబా ఇచ్చే ధనం పట్ల చాలా ప్రీతిగా ఉండాలి. కొందరైతే ధనమే తీసుకోరు. జ్ఞాన రత్నాలనైతే ధారణ చెయ్యండి అని అంటే వాటిని మేమేం చెయ్యాలి, మాకు అర్థం కాదు అని అంటారు. అర్థం అవ్వటం లేదంటే మీ భాగ్యం, అంతే. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవ్వరినీ ద్వేషించరాదు. అందరితో మధురంగా వ్యవహరించాలి. జ్ఞానయోగాల రేస్ చేసి తండ్రికి కంఠహారంగా అవ్వాలి. రెండో పాయింట్, నిద్రాజీతులుగా అయ్యి ఉదయమే లేచి తండ్రిని స్మృతి చెయ్యాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. దేనిని వింటారో దాని గురించి విచారసాగర మథనం చేసే అలవాటు చేసుకోవాలి. వరదానము, బుద్ధిని డైరెక్షన్ అనుసారము శ్రేష్ఠ స్థితిలో స్థితం చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. వివరణ, చాలామంది పిల్లలు యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమానిగా అయ్యేందుకు బదులు సేవ గుర్తుకొస్తుంది. కానీ ఇలా జరగరాదు. ఎందుకంటే చివరి సమయంలో అశరీరిగా అయ్యేందుకు బదులు సేవకు సంబంధించిన సంకల్పాలు నడిచిన 1 సెకండ్ పేపర్లో ఫెయిల్ అవుతారు. ఆ సమయంలో ఒక్క తండ్రి తప్ప నిరాకారి, నిర్వికారి, నిరహంకారి తనము తప్ప వేరే ఏదీ గుర్తుండరాదు. సేవలో మళ్ళీ
సాకారంలోకి వచ్చేస్తారు. అందువలన ఏ సమయంలో ఏ స్థితిలో స్థితమవ్వాలో ఆ స్థితిలో స్థితమైపోవునట్లు అభ్యాసం చేయండి. అప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్, కంట్రోలింగ్ మరియు రూలింగ్ పవర్ గలవారని అంటారు. స్లోగన్: ఎటువంటి పరిస్థితి అయినా సహజంగా దాటుకునే సాధనం ఒకే బలము, ఒకే నమ్మకం. ఓం శాంతి.